కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఈ 56 నెలల కాలంలోనే ఇవ్వగలిగాము అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఏదైతే నేను చెప్పాను ఇవన్నీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఈ కార్యక్రమాలు కానీ, గతంలో ఈ మాదిరిగా అక్క చెల్లెమ్మల గురించి కానీ ఆలోచన చేసింది కానీ, అక్క చెల్లెమ్మలను పట్టించుకునింది కానీ, ఆ అక్క చెల్లెమ్మల పిల్లల గురించి కానీ, వాళ్ళ కుటుంబాల గురించి కానీ పట్టించుకున్న పరిస్థితులు కానీ గతంలో ఎప్పుడైనా చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గట్టిగా 2 చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. కారణం ఏమిటి అని అంటే, గతంలో కూడా ఒక పాలన ఉండేది. అప్పుడు కూడా ఒకే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే రాష్ట్రం, అప్పుడు కూడా ఇదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మిగిలినటివన్నీ మామూలే. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. అప్పుల గ్రోత్ రేటు కూడా చూస్తే అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు కూడా తక్కువే. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో నా ప్రతి అక్క చెల్లెమ్మ ముఖాన చిరునవ్వు ఎలా కనపడతా ఉంది? గతంలో 5 సంవత్సరాల పీరియడ్లో ఆ గతంలో ఎందుకు అక్క చెల్లెమ్మలకు ఈ మంచి జరగలేదు అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఒక్కటే. గతంలో దోచుకో, పంచుకో, తినుకో. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఎవడు లంచాలు అడగడం లేదు, ఎవడు వివక్ష చూపడం లేదు. తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమం, ఈ 6,400 కోట్ల రూపాయలు ఇచ్చే ఈ కార్యక్రమం ఆసరా ఆసరా కింద 4వ విడత కింద మాట నెరవేర్చుకుంటూ ఇస్తా ఉన్న ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో వచ్చే 14 రోజుల పాటు, అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే ఫిబ్రవరి 5వ తారీఖు దాకా ఒక పండుగ వాతావరణంలో ఈ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా అనే ఈ కార్యక్రమం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఈ 6,400 కోట్ల రూపాయలు అందించే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటారు, ప్రజాప్రతినిధులు పాలుపంచుకుంటారు. అందరూ కూడా అక్క చెల్లెమ్మలతో పాటు వారి సంతోషాలలో వీళ్ళు కూడా ఏకమవుతారు. వీళ్ళు ఏకమైనప్పుడు ఆ గ్రామ సచివాలయాలలో మైకులు పెట్టి మాట్లాడినప్పుడు, మీటింగులు పెడతా ఉన్నప్పుడు ఆ గ్రామ సచివాలయాల్లో ఆ అక్క చెల్లెమ్మలకు మైకులు ఇచ్చి ఈ 56 నెలల కాలంలో ఏ రకంగా మహిళా సాధికారత జరిగింది, ఏ రకంగా అక్క చెల్లెమ్మల జీవితాలు బాగుపడ్డాయి అన్న కథలు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా వినిపించాలి. మన రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలు ఎంతగా బాగుపడ్డారు అని చెప్పి రాష్ట్రం గురించి ఒకసారి చెప్పాలి అనంటే, ఈ రాష్ట్రంలో అక్షరాల వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ అమ్మఒడి 3 కార్యక్రమాలు, వైఎస్ఆర్ 0 వడ్డీ, ఇవన్నీ కూడా కలవడం వల్ల రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అని చెప్పి ఆలోచన చేస్తే గతానికి ఇప్పటికీ తేడా గమనించినట్టయితే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి, రుణాలన్నీ కూడా కట్టద్దు అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ పెద్ద మనిషి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మాటను నమ్మి అక్క చెల్లెమ్మలు ఓట్లేస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశాడు.
ఎన్నికల మేనిఫెస్టో కనిపిస్తే ప్రజలు అడుగుతారేమో అని చెప్పి అది కనపడకుండా చేశాడు. అక్క చెల్లెమ్మలకు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలి కొదిలేశాడు. గాలి కొదిలేయడమే కాకుండా అక్టోబర్ 2016 నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు కడతా ఉన్న సున్నా వడ్డీ అనే పథకాన్ని సైతం రద్దు చేశాడు. దానితో అప్పట్లో 14,205 కోట్ల రూపాయలున్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు కాస్త అవన్నీ కూడా తడిసి మోపుడై వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఏకంగా ఆ 25,500 కోట్ల రూపాయలకి ఎగబాకి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఏ రకంగా ఒక వాగ్దానంతో ఒక మోసంతో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మాటతో ఏ రకంగా నష్టం జరిగింది, దెబ్బతిన్నారు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు.